హలో ఇప్పటివరకు రైతు భరోసా నిధులు విడుదలైనకి సంబంధించి రైతులకు సంబంధించి వివరాలు వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. మనకి మూడో రోజు చూసుకున్నట్లయితే 4 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు అయితే విడుదల చేశామని వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలోకి పెట్టుబడి సాయం జమ కొనసాగుతోంది. మూడో రోజు ఇవాళ 4 ఎకరాలలోపు విస్తీర్ణం వరకు రైతు భరోసా నిధులు జమ కోసం ప్రభుత్వం 1313 కోట్లు విడుదల చేసింది. మరో 21.89 లక్షల ఎకరాలకు సంబంధించి 6.33 లక్షల మంది రైతుల లబ్ధిదారులకైతే ఈ డబ్బులు అయితే వేశారు. ఇప్పటి వరకు 5215 కోట్లు రైతు భరోసా కోసం విడుదలైతే చేసిందనమాట. 58,04 లక్షల మంది రైతులకు సాయం అయితే అందించినట్లయింది. 9 రోజుల్లో 9,000 కోట్ల రైతుల ఖాతాలో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వరుసగా మూడో రోజు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అయితే తెలియజేశారు. ఇక్కడ ఎకరాలతో సంబంధం లేకుండా సాగు యోగ్యమైన అన్ని భూములకు కూడా ఈ సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. రైతు భరోసా విషయంలో భారత నాయకులకు తమ ప్రభుత్వానికి ప్రశ్నించే నైతిక హక్కు లేదని చెప్పారు. గతంలో భారత ప్రభుత్వం ఒక సందర్భంలో మినహా వానాకాలం రైతు బంధు సహాయం అయితే ఎప్పుడు కూడా సాగు కాలానికి ముందుగా ఇవ్వలేకపోయిందని, ప్రతిసారి ఆలస్యంగా రైతు బంధు నిధులు రైతుల ఖాతాలో జమ చేసిందని, రైతు భరోసా పథకం కింద ఎకరానికి 5,000 నుంచి 6,000 అయితే పెట్టుబడి సాయం పెంచి రైతులకు అందజేస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇవ్వాల్సిన యాసంగి సీజన్కు సంబంధించిన రైతు బంధు నిధులు ఇవ్వకుండా గత ప్రభుత్వం వదిలేస్తే మేము అధికారంలోకి రాగానే ఆ నిధులు కూడా చెల్లించాం. రైతుల సంక్షేమం కోసం అధికారులకు వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే దాదాపు 77,000 కోట్ల ఖర్చు అయితే చేశాం అని చెప్పారు. సో మొత్తం మీద ఇప్పటి వరకు మనం చూసుకుంటే 58 లక్షల మందికి రైతు భరోసా నిధులు 4 ఎకరాల లోపు ఉన్న రైతులందరూ కూడా జమ అయినాయి అనమాట. సో మూడో రోజుకి సంబంధించి వివరాలు అయితే ఇవి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.